ప్రజలే స్వయంగా నియంతృత్వాన్ని కోరుకునే ఒక దేశం. విచిత్రంగా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్ నేడు ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ కంట్రీలలో ఒకటిగా ఉంది. Known as the most dangerous country in the world, El Salvador now ranks among the safest countries in the Western Hemisphere. ఇక్కడ క్రైమ్ రేట్ డెవలప్డ్ కంట్రీస్ కంటే చాలా తక్కువగా ఉంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేశంలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఒకప్పుడు చీకటి పడితే బయటికి రావడానికి భయపడిన ప్రజలు ఇప్పుడు అర్ధరాత్రి వరకు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కుటుంబాలతో కలిసి పండుగలు జరుపుకుంటున్నారు. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. అంతేకాదు, ఈ దేశాన్ని కొన్ని సంవత్సరాల క్రితం మర్డర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచేవారంటే ఈ దేశ పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోండి. ప్రతి 15 నిమిషాలకి ఒక మర్డర్ జరిగేది అక్కడ. అత్యాచారాలు, దోపిడీలు నిత్య కృత్యంగా జరిగేవి. దేశం మొత్తం గ్యాంగ్స్ కంట్రోల్లో ఉండి నరకాన్ని తలపిస్తున్న వేళ ఒకే ఒక్కడు ఎంట్రీ ఇచ్చి జస్ట్ 3 ఏళ్లలో 30 ఏళ్ల బేవర్సానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, వరల్డ్స్ కూలెస్ట్ డిక్టేటర్ అని పిలుచుకునే నయీబ్ బుకేలే. క్రిమినల్స్ ను కటకటాల వెనక్కి నెట్టి దేశం ముఖ చిత్రం మొత్తాన్ని మార్చేశాడు. ఈయనపై హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయంటూ ప్రపంచ వ్యాప్తంగా విమర్శకులు అరిచి గీ పెడుతున్నా జనాలు మాత్రం అస్సలు పట్టించుకోలేదు. డెమోక్రసీ వీక్ అయిపోతుంది, పవర్ అంతా ఒకటి చేతికే వెళ్తోందని మానవ హక్కుల సంఘాలు నెత్తి నోరు మొత్తుకుంటుంటే ఇక్కడి ప్రజలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ప్రపంచమంతా అతన్ని డిక్టేటర్ అని పిలుస్తున్న సొంత దేశ ప్రజలు మాత్రం భారీ మెజారిటీతో మళ్ళీ అతన్నే గెలిపిస్తూ వస్తున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని వణికించిన గ్యాంగ్లను ఒకే ఒక్కడు కొన్నేళ్లలో ఎలా చెల్లా చెదురు చేశాడు. ప్రపంచమంతా అతన్ని డిక్టేటర్ అని తిట్టిపోస్తుంటే సొంత జనాలు మాత్రం ఎందుకు దేవుడు, రక్షకుడు అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. అసలు ఈ కథ నుండి భారత్ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకేలే నేడు ప్రపంచంలోని ప్రముఖ రైట్ వింగ్ ఐకాన్ లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2019లో బుకేలే అధికారంలోకి వచ్చే నాటికి ఎల్ సాల్వడార్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఈ చిన్న దేశ చరిత్రే సాక్ష్యం. అసలు ఈ దేశ చరిత్రని ఒకసారి వెనక్కి చూస్తే ఒకప్పుడు స్పెయిన్ వలస పాలనలో కాఫీ, నీలిమందు ఎగుమతులతో తెగ సంపాదించిన ఆ డబ్బంతా కొద్ది మంది తెల్లదొరల జేబుల్లోకే వెళ్ళింది. అక్కడే మొదలైన ఆకలి, క్లాస్ వార్ దేశాన్ని దశాబ్దాల పాటు హింస, పేదరికం, సివిల్ వార్ మరియు గ్యాంగ్ వార్లకు బలి పశువులు చేసింది. మరి అటువంటి ఘోరమైన నరకం నుండి ఈ రోజు దేశాన్ని ఎలా క్లీన్ చేశారో అర్థం చేసుకోవాలంటే అసలు ఆ గ్యాంగ్స్ ఎలా పుట్టాయో కూడా తెలుసుకోవాలి. వియత్నాం, కొరియా, ఆఫ్ఘనిస్తాన్ లాగే సెంట్రల్ అమెరికాలో కూడా కమ్యూనిజం పాకిపోతుందేమో అని ఎల్ సాల్వడార్ గాని లెఫ్ట్ వైపు మొగ్గు చూపితే పక్కనే ఉన్న నికరాగ్వా, గ్వాటెమాలా కూడా కమ్యూనిస్ట్ కంట్రీస్ అయిపోతాయేమోనని అమెరికాకు ఒకటే వణుకు పుట్టింది. దాన్నే డొమైనో థియరీ అంటారు. అందుకే వాషింగ్టన్ ఓపెన్ గా రంగంలోకి దిగి $1 బిలియన్ సైనిక సాయం, వెపన్స్, CIA ట్రైనింగ్స్, అడ్వైజర్లను పంపి అక్కడి రైట్ వింగ్ ఆర్మీని సూపర్ పవర్ఫుల్ గా మార్చేసింది. ఇక ఆ పవర్ చూసుకుని అమెరికా బ్యాకప్ ఉన్న డెత్ స్క్వాడ్స్ ఊళ్ల మీద పడి నరమేధం సృష్టించారు. జర్నలిస్టులు, చర్చి ఫాదర్లను కూడా వదలలేదు. చివరకు ఆర్మీ హింసకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆర్చ్ బిషప్ ఆస్కార్ రొమెరానో కూడా 1980లో ప్రార్థన చేసుకుంటూ ఉండగానే కాల్చి చంపేశారు. కానీ అది కేవలం శాంపిల్ మాత్రమే. అసలు దారుణం 1981లో జరిగిన ఎల్ మొజాటే ఊచకోత. ఆర్మీలోని ఒక ఎలైట్ బెటాలియన్ ఊరిని చుట్టుముట్టి మహిళలు, పసిపిల్లలు అని కూడా చూడకుండా ఏకంగా 800 మందికి పైగా అమాయకులను లేపేసింది. 1979 నుండి 1992 వరకు సాగిన ఈ దారుణమైన సివిల్ వార్ దాదాపుగా 75,000 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 లక్షల మంది ప్రాణాల కోసం దేశం విడిచి పారిపోయారు. సరే, ఇంతకీ ఈ శరణార్థులంతా ఎక్కడికి వెళ్లారు? ఇంకెక్కడికి? తమ దేశాన్ని ఈ నరకంలోకి నెట్టిన అదే అమెరికాలోని లాస్ ఏంజల్స్, హ్యూస్టన్, వాషింగ్టన్ DC లాంటి నగరాలకు వరుస వెళ్లారు. కానీ అక్కడ వాళ్ళకి దక్కిందేంటి? రెఫ్యూజీ స్టేటస్ అయితే దొరికింది, కానీ ఉండటానికి ఇల్లు లేదు, చేయడానికి సరైన జాబ్ లేదు. పైగా అడుగడుగున జాత్యహంకారం, వివక్ష, రేసిజం. సరిగ్గా ఈ ఆకలి, అవమానాల నుండే ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్స్ పుట్టుకొచ్చాయి. అమెరికా వీధుల్లో సర్వైవల్ కోసం ఎల్ సాల్వడార్ శరణార్థి యువత చిన్న చిన్న స్ట్రీట్ గ్యాంగ్స్ లా ఫామ్ అవడం స్టార్ట్ చేశారు. మొదట్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసమే పెట్టిన క్రమంగా ఇవే వరల్డ్ మోస్ట్ డేంజరస్ క్రిమినల్ గ్యాంగ్స్ అయిన MS-13 మరియు బ్యారియో 18లుగా రూపాంతరం చెందాయి. కథ ఇంతటితో అయిపోలేదు. అసలు ట్విస్ట్ 1990లలో పడింది. బిల్ క్లింటన్ గవర్నమెంట్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసి వేలాది మంది ఈ సాల్వడార్ క్రిమినల్స్ ను అమెరికా నుండి డిపోర్ట్ చేసి తిరిగి ఎల్ సాల్వడార్ కే తరిమేసింది. అప్పటికే సివిల్
వార్తో ఎకానమీ కొలాప్స్ అయి వీక్ గవర్నమెంట్, చేతకాని పోలీసు వ్యవస్థతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంపై ఈ అమెరికన్ ట్రైన్డ్ క్రిమినల్ ఒకేసారి పడ్డారు. లాస్ ఏంజల్స్ లో నేర్చుకున్న గ్యాంగ్ మోడల్ ను ఇక్కడ దించి లోకల్ కుర్రాలను రిక్రూట్ చేసుకుని ప్రతి కాలనీ, బస్ రూట్ ఏరియాలను ఆక్యుపై చేశారు. ప్రతి ఏరియాలో ఒక గ్యాంగ్ లార్డ్ కూర్చుని లోకల్ బిజినెస్ మ్యాన్ నుండి దందా వసూలు చేయడం స్టార్ట్ చేశారు. ఒక్క రూపాయి ఇవ్వనన్నా స్పాట్ లోనే లేపేసేవారు. ఆ దెబ్బతో 2000 సంవత్సరం నాటికి ఎల్ సాల్వడార్ అక్షరాల 2 ముఠాల సామ్రాజ్యాలుగా MS-13 జోన్స్ మరియు బారియో 18 జోన్స్ లాగా విడిపోయి మొత్తం ఆ దేశాన్ని నరక ప్రాయంగా మార్చేశారు. ఆ గ్యాంగ్స్ బోర్డర్స్ మధ్యలో బ్రతకటం అంటే అక్షరాల చావుతో చెలగాటం ఆడినట్టే. దోపిడీలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, మారణ హోమాలు నిత్య కృత్యం అయ్యాయి. రాత్రిపూట సంగతి పక్కన పెడితే పగటిపూట కూడా ఆయా జోన్స్ లోకి అడుగు పెట్టడానికి జనాలు వణికిపోయేవారు. రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ అయినా పొలిటికల్ లీడర్స్ అందరూ ఈ గ్యాంగ్స్ కి భయపడి సాగిల పడటమే కాకుండా తమ పవర్ ను కాపాడుకోవడానికి వాళ్ళతోనే సీక్రెట్ డీల్స్ కుదుర్చుకుని శాంతి భద్రతలను గాలి కుదిరేశారు. జనాలు పూర్తిగా ఆశలు వదిలేసుకుని ఈ నేరాలు, అవినీతికి అలవాటు పడిపోయారు. ఆ చీకటి రోజుల్లోనే హిస్టరీని మార్చేయడానికి 1981 జూలై 24న శాన్ సాల్వడార్ లో పుట్టిన ఒక కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆయనే నయీబ్ బుకేలే. బుకేలే బ్యాక్గ్రౌండ్ ఏమీ సాధారణ రాజకీయ కుటుంబం కాదు. 2012లో నుయేవో కుస్కత్లాన్ అనే అతి చిన్న, నేరాలు, పేదరికంతో నిర్లక్ష్యానికి గురైన ఒక పట్టణానికి మేయర్ గా గెలిచి తన పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాడు. అందరూ చేతులెత్తేసిన ఆ టౌన్ లో కేవలం 3 సంవత్సరాల్లో రోడ్లు, డ్రింకింగ్ వాటర్, కరెంట్ లాంటి బేసిక్ ఫెసిలిటీస్ తేవడమే కాకుండా లోకల్ పోలీస్, పబ్లిక్ ను ఒక్కటి చేసి విజిల్ పెట్రోలింగ్ మోడల్ తో గ్యాంగ్స్ కి చెక్ పెట్టాడు. ఏకంగా 70% మర్డర్ రేటును తగ్గించి ఒక్క మేయర్ అనుకుంటే సిటీ ఎలా మారుతుందో ప్రూవ్ చేసి చూపెట్టాడు. సక్సెస్ తెచ్చిపెట్టిన క్రేజ్ తో ఎల్ సాల్వడార్ రాజధాని అయిన శాన్ సాల్వడార్ మేయర్ ఎలక్షన్స్ లో నిలబడి ఘన విజయం సాధించారు. అప్పట్లో ఈ క్యాపిటల్ సిటీ ఒక ఘోరమైన డెత్ జోన్. ప్రతి వీధిలో గ్యాంగ్స్, దందా, ట్రాన్స్పోర్ట్ వర్కర్లను బ్రతికుండగానే తగలబెట్టే భయంకరమైన పరిస్థితులు ఉండేవి. అక్కడ కూడా బుకేలే సేమ్ స్ట్రాటజీ ప్లే చేశారు. 1 ప్రాజెక్ట్ పర్ డే అనే కాన్సెప్ట్ తో వీధి దీపాలు, పార్కులు, లైబ్రరీలు నిర్మించి గ్యాంగ్ సింబల్స్ తో ఉన్న భయానిక వాల్ గ్రాఫిటీని చెరిపేసి కలర్ఫుల్ మ్యూరల్స్ వేయించారు. సిటీ ఫేస్ మొత్తాన్ని మార్చేసి జనాల్లో సరికొత్త ఆశలు చిగురించేలా చేశాడు. బుకేలే మాత్రం పోలీసులతో కలిసి రాత్రింబవళ్లు స్ట్రీట్లలో పెట్రోలింగ్ చేస్తూ గ్యాంగ్స్ కి చుక్కలు చూపించడం స్టార్ట్ చేశాడు. అయితే ఈ దూకుడు చూసి జనాలు హ్యాపీగా ఉన్న ఆయన సొంత పార్టీ FMLN కి మాత్రం లోపల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకయ్యా బాబు ఆ మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్స్ తో పెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు, కాస్తో కూస్తో ప్రొటెక్షన్ మనీ తీసుకుని వాళ్ళతో అడ్జస్ట్ అయిపోక అంటూ పార్టీ లీడర్స్ బుకేలేపై ప్రెషర్ తెచ్చారు. కానీ మనోడు ఎక్కడ తగ్గలేదు. తన సొంత పార్టీ ఎంత కరప్ట్ అయిపోయిందో, ఈ గ్యాంగ్స్ చేతిలో ఎలా కీలుబొమ్మల్లా మారారో ఓపెన్ గా మీడియా ముందే బట్ట బయలు చేశాడు. దాంతో FMLN అతని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే పార్టీ నుండి తీసేయడం బుకేలకు మైనస్ అవ్వాల్సింది పోయి ఆయన కెరీర్ కే టర్నింగ్ పాయింట్ గా మారింది. 2018లో న్యూయేవర్స్ ఐడియాస్ అంటే కొత్త ఆలోచనలు పేరుతో ఒక పవర్ఫుల్ పొలిటికల్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసి యూత్ ను తన వైపు తిప్పుకున్నాడు. 2019 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో GANA గానా కూటమితో కలిసి బరిలోకి దిగాడు. ఇక ఆ తర్వాత జరిగింది హిస్టరీ. జస్ట్ ఫస్ట్ రౌండ్ లోనే ఏకంగా 53% ఓట్లు సాధించి ఘన విజయం సాధించాడు. దశాబ్దాలుగా ఎల్ సాల్వడార్ ను మార్చి పాలిస్తూ దేశాన్ని నరకం చేసిన FMLN, ఎరీనా అనే 2 మేజర్ పార్టీల 30 ఏళ్ల మోనోపలిని బద్దలు కొడుతూ సాల్వడార్ జనాలు చరిత్రలో మొదటిసారి ఒక థర్డ్ ఆప్షన్ కు తిరుగులేని పట్టం కట్టారు. ఇది జస్ట్ ఒక ఎలక్షన్ విక్టరీ కాదు, ఎలాగైనా మారాలంటూ సాల్వడార్ జనాలు ఇచ్చిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్. పవర్ లోకి రాగానే బుకేలే అసలు టైం వేస్ట్ చేయకుండా వేసిన ఫస్ట్ స్టెప్పే టెరిటోరియల్ కంట్రోల్ ప్లాన్, TCP. గ్యాంగ్స్ చేతుల్లోంచి దేశాన్ని తిరిగి లాక్కోవడానికి డిజైన్ చేసిన ఈ మాస్టర్ ప్లాన్ 3 ఫేజులుగా సాగింది. మొదటి దశ ప్రిపరేషన్. 2019లో బుకేలే దాదాపు 6000 మంది ఆర్మీ పోలీస్ ఫోర్స్ ను మోస్ట్ డేంజరస్ గా ఉన్న 12 ఏరియాల్లో దించి వాళ్లకు మోడర్న్ వెపన్స్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, హైటెక్ కమ్యూనికేషన్ గేర్ ఇచ్చాడు. ఇక రెండవ దశ ఆపర్చునిటీ, యువతకు ప్రత్యామ్నాయం. కేవలం గన్ పవర్ తోనే ముఠాలను అంతం చేయలేమని బుకేలేకు బాగా తెలుసు. అందుకే యువత క్రైమ్ వైపు వెళ్లకుండా ఉండటానికి క్యూబో సెంటర్స్ పేరుతో డిజిటల్ లెర్నింగ్స్ హబ్స్ పెట్టాడు. అక్కడ పిల్లలకు కోడింగ్, కంప్యూటర్ స్కిల్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ నేర్పిస్తూ గౌరవప్రదమైన భవిష్యత్తుకు రూట్ మ్యాప్ వేశాడు. ఇక మూడవ దశ
మోడర్నైజేషన్, హైటెక్ సర్వేలెన్స్ పోలీస్, మిలిటరీ వ్యవస్థను 21వ శతాబ్దపు రేంజ్ కు అప్గ్రేడ్ చేశాడు. గ్యాంగ్స్ వాడే టెక్నాలజీ కంటే గవర్నమెంట్ ఒక అడుగు ముందే ఉండాలని డ్రోన్స్, నిఘా కెమెరాలు, అడ్వాన్స్డ్ డేటా ట్రాకింగ్ సిస్టమ్స్ ని రంగంలోకి దించాడు. ఈ హైటెక్ అటాక్ తో ముఠా సభ్యులను భారీ స్థాయిలో ఏరి పారేసి జైల్లో పెట్టడం స్టార్ట్ చేయడంతో బుకేలే మార్క్ యాక్షన్ ఏంటో గ్రౌండ్ లెవెల్లో కనిపించడం మొదలైంది. ఈ కొత్త ప్లాన్ దెబ్బకు జస్ట్ ఏడాది తిరిగేసరికి మర్డర్ రేట్ ఏకంగా 45% పడిపోయింది. 2017లో 1,00,000 మందికి 103 హత్యలతో అల్లాడిపోయిన దేశంలో 2020 నాటికి క్రైమ్ రేట్ ఊహించని రేంజ్ లో తగ్గడంతో జనాలు ఫస్ట్ టైం రాత్రిపూట కూడా భయం లేకుండా రోడ్లపైకి రావడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడే బుకేలేకు అసలైన ట్విస్ట్ ఎదురైంది. ప్రభుత్వం తనదైన లోపల సిస్టమ్ మాత్రం ఇంకా పాత కరప్ట్ లీడర్స్ చేతుల్లోనే ఉంది. దాంతో ఆయనకు బయట గ్యాంగ్స్ తో కంటే సొంత పార్లమెంట్ మరియు జ్యుడిషియరీతోనే పెద్ద వార్ నడపాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడి ఎంపీలు, జడ్జిలు లోపల గ్యాంగ్ లార్డ్స్ తో కుమ్మక్కై బుకేలే సెక్యూరిటీ బడ్జెట్ అడిగితే బిల్లులను బ్లాక్ చేసేవారు. ఈ పొలిటికల్ డ్రామా చూసి విసిగిపోయిన సాల్వడార్ ప్రజలు 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బుకేలే పార్టీ నువేయస్ ఇడియాస్ కి ఏకంగా సూపర్ మెజారిటీ కట్టబెట్టారు. అంతే, పవర్ చేతికి రాగానే బుకేలే అసలు ఆలస్యం చేయకుండా గ్యాంగ్స్ కు ఎన్నాళ్ళు కొమ్ము కాసిన సుప్రీంకోర్టు జడ్జిలను, అటార్నీ జనరల్స్ ను గెంటేసి ఆ ప్లేస్ లో యంగ్ అండ్ డైనమిక్ జడ్జిలను కూర్చోబెట్టాడు. ఈ దెబ్బతో ఇంటర్నేషనల్ మీడియా అంతా ఇది అచ్చమైన డిక్టేటర్షిప్, ప్రజాస్వామ్య ఘాతకం అంటూ ఆర్టికల్స్ రాసి గగ్గోలు పెట్టింది. కానీ బుకేలే మాత్రం వాటన్నింటినీ లైట్ తీసుకుని తన ఫోకస్ అంతా దేశాన్ని క్లీన్ చేయడం మీదే పెట్టాడు. ఎల్ సాల్వడార్ రాజ్యాంగం ప్రకారం ఒక ప్రెసిడెంట్ 5 ఏళ్ల టర్మ్ ముగిశాక వరుసగా రెండోసారి పోటీ చేయడానికి వీల్లేదు. అంటే బుకేలే పదవి దిగిపోవాల్సిందే. కొత్తగా వచ్చిన జ్యుడిషియరీ సాయంతో రాజ్యాంగ నిబంధనలను రీఇంటర్ప్రెట్ చేయించి వరుసగా రెండోసారి పోటీ చేయడానికి రూట్ క్లియర్ చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ మీడియా మళ్ళీ అరాచకం, డిక్టేటర్షిప్ అని మొత్తుకున్న సాల్వడార్ జనాలు మాత్రం బుకేలేకు భారీ మెజారిటీతో నెక్స్ట్ టర్మ్ కూడా రాసిచ్చేశారు. ఇక బుకేలే మళ్ళీ పవర్ లోకి రావడం చూసి తట్టుకోలేకపోయిన MS-13 గ్యాంగ్ 2022 మార్చి 26, 27 తేదీల్లో దేశం ఉలిక్కిపడేలా ఒకే ఒక వీకెండ్ లో ఏకంగా 87 మందిని ఓచకోత కోశారు. ఈ దెబ్బతో గ్యాంగ్స్ పంపిన ఆ బ్లడీ మెసేజ్ కి బుకేలే ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. 2022 మార్చి 27న దేశవ్యాప్తంగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించి ఆర్మీకి మరియు పోలీసులకు అపరిమితమైన పవర్స్ ఇచ్చేశాడు. ఇకపై ఎవరినైనా అరెస్ట్ చేయడానికి గానీ, ఇళ్లపై దాడులు చేయడానికి గానీ ఎలాంటి వారెంట్లు, కోర్టు పర్మిషన్లు అక్కర్లేదు. చట్టంలోని లొసుగులు వాడుకుని క్రిమినల్స్ బయట తిరగడానికి వీల్లేదు అంటూ చట్ట విరుద్ధ నిర్బంధనానికి వ్యతిరేకంగా ఉండే కనీస హక్కు హెబియస్ కార్పస్ తో పాటు బెయిల్ హక్కులను కూడా పూర్తిగా సస్పెండ్ చేశారు. రాత్రికి రాత్రే దేశమంతటా మిలిటరీ చెక్ పోస్టులు వెలిశాయి. గాల్లో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టే గ్యాంగ్స్ అడ్డాలను ఆర్మీ చుట్టుముట్టింది. ఆ తరువాత జరిగింది హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్రాక్ డౌన్. జస్ట్ కొన్ని నెలల్లోనే ఏకంగా 75,000 మంది ముఠా నాయకులను, కాంట్రాక్ట్ కిల్లర్లను, వాళ్లకు ఫండింగ్ ఇచ్చే వాళ్ళను ఏకి పారేసి లోపలేశారు. అయితే ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చింది. అప్పటికే ఎల్ సాల్వడార్ జైళ్లు క్రిమినల్స్ తో కిక్కిరిసిపోయి ఉన్నాయి. మరి ఇంతమందిని తీసుకొచ్చి ఇంకెక్కడ పెట్టాలి? దానికి బుకేలే తీసిన నయా వెపనే అమెరికా ఖండంలోనే అతి పెద్ద మెగా జైలైన CECOT, సెంటర్ ఫర్ ద కన్ఫైన్మెంట్ ఆఫ్ టెర్రరిజం, ఉగ్రవాదుల నిర్బంధ కేంద్రంగా పిలువబడే ఈ జైలును జస్ట్ కొన్ని నెలల్లోనే కట్టించి ప్రపంచానికి బుకేలే మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడు. 2023లో ఓపెన్ అయిన CECOT మెగా జైల్ కెపాసిటీ ఎంతో తెలుసా? అక్షరాల 40,000 మంది. అమెరికా ఖండంలోనే అతి పెద్దదైన ఈ జైల్లో ఎలాంటి విలాసాలు లేవు. కేవలం కాంక్రీట్ బంకర్లు, ఇనప కడ్డీలు, 24/7 CCTV నిఘా మాత్రమే ఉంటాయి. ఈ జైలుకు సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ వీడియోను బుకేలే గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. ఒకప్పటి వాళ్ళ గన్ పవర్, అహంకారం అన్ని మాయమైపోయి కళ్ళల్లో కేవలం ప్రాణ భయం మాత్రమే కనిపించింది అక్కడ నేరస్తులకి. 2021లో 1,00,000 మందికి 18.1గా ఉన్న మర్డర్ రేట్ జస్ట్ 2023 నాటికి 2.4కి పడిపోయింది. ఈ క్రైమ్ రేట్ అక్షరాల అమెరికా, కెనడా కంటే తక్కువ అంటే నమ్ముతారా? ఇలా క్రైమ్ రేట్ కొలాప్స్ అవ్వడం దేశ ఎకానమీకి బూస్ట్ ఇచ్చింది. టూరిజం విపరీతంగా పెరిగింది. పైగా వరల్డ్ లోనే ఫస్ట్ టైం బిట్ కాయిన్ ను అఫీషియల్ కరెన్సీగా లీగలైజ్ చేసి బుకేలే ఇంకో సంచలనం సృష్టించాడు. బిట్ కాయిన్ తెచ్చిన క్రేజ్ తో గ్లోబల్ ఇన్వెస్టర్స్ చూపు ఎల్ సాల్వడార్ వైపు పడింది. దాంతో ఫారెన్ కంపెనీలు మళ్ళీ అక్కడ ప్రాజెక్ట్స్ పెట్టడానికి క్యూ కడుతున్నాయి. ఎందుకంటే బిజినెస్ కి కావాల్సిన అసలైన భద్రత ఇప్పుడు అక్కడ దొరుకుతుంది. ఒకప్పుడు వరల్డ్స్ మర్డర్ క్యాపిటల్ అనిపించుకున్న దేశం ఇప్పుడు ఏకంగా సెంట్రల్ అమెరికాకే స్టార్ట్అప్ క్యాపిటల్ గా అవతరించడం అంటే మామూలు విషయం కాదు. ఏళ్ల తరబడి గన్ కల్చర్ మధ్య భయంతో బతికిన పిల్లలు ఇప్పుడు హ్యాపీగా స్కూళ్లకు వెళ్తున్నారు. చిన్న వ్యాపారస్తులు గ్యాంగ్స్ కు రూపాయి కూడా దందా కట్టాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. నేడు ఎల్ సాల్వడార్ లో ఎటువంటి భయం లేకుండా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. బుకేలే కేవలం వీధి రౌడీలతో
వీళ్ళతోనే కాదు, వాళ్ళని వెనకుండి నడిపించిన మొత్తం కరప్ట్ సిస్టమ్ తోనే పోరాడి జస్ట్ 3 ఏళ్లలో 30 ఏళ్ల నాటి భయాన్ని భూస్థాపితం చేసేశాడు. అంతేకాదు ఆయన అప్రూవల్ రేటింగ్ ఇప్పటికీ 90% పైనే ఉందంటే ఏ డెమోక్రటిక్ లీడర్ కైనా ఇది అసాధ్యమైన మ్యాజిక్ నెంబర్ అనే చెప్పాలి. ఇదేదో PR స్టంట్లతోటో ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసిన పాపులారిటీ కానే కాదు, ఏళ్ల తరబడి బీభత్సాన్ని అనుభవించిన ప్రజల గుండెల్లోంచి వచ్చిన నిజమైన నమ్మకం. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే ఎల్ సాల్వడార్ క్రైమ్ ను పూర్తిగా కంట్రోల్ చేయగానే అంతర్జాతీయ మానవ హక్కుల ఛాంపియన్లు హఠాత్తుగా మెరుపు వచ్చింది. ఆ ముఠాలు అమాయకుల రక్తం తాగుతున్నప్పుడు రాని ఐక్యరాజ్య సమితి UN నివేదికలు ఇప్పుడు క్రిమినల్స్ ని జైళ్లలో అండర్వేర్లతో కూర్చునేసరికి క్యూ కడుతూ రావటం నిజంగానే విచిత్రం అనే చెప్పాలి. ఈ విమర్శలన్నింటికీ బుకేలే తనదైన స్టైల్లో అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. నా దేశాన్ని, నా ప్రజల ప్రాణాలని కాపాడటం కోసం నన్ను నేను డిక్టేటర్ని అని పిలుచుకోవాల్సి వస్తే ఐఆమ్ ది కూలెస్ట్ డిక్టేటర్ ఇన్ ది వరల్డ్ అని ఓపెన్ గా ప్రకటించాడు. హిట్లర్ గుర్తులని జర్మనీ ఎలాగైతే నామరూపాలు లేకుండా చేసిందో అలాగే ఎల్ సాల్వడార్ లో గ్యాంగ్స్ పవర్ కు సింబల్స్ గా ఉన్న ప్రతి ఒక్కదాన్ని బుల్డోజర్ తో తొక్కించేశాడు. వీధుల్లో గోడలపై ఉన్న గ్యాంగ్ గ్రాఫ్టీల నుండి మొదలుపెట్టి చివరికి శ్మశానాల్లో చనిపోయిన గ్యాంగ్స్టర్ల సమాధులపై ఉన్న ముఠా చిహ్నాల వరకు అన్నింటినీ పగలగొట్టించాడు. రాబోయే తరాలకు అహింస తాలూకు వారసత్వం గాని, భయం తాలూకు నీడ గాని అసలు కనిపించకూడదనేదే ఆయన ప్లాన్. నేడు ఎల్ సాల్వడార్ కేవలం ఒక మ్యాప్ లోని దేశం మాత్రమే కాదు, భయాన్ని వీడితే ఒక చిన్న దేశం కూడా ప్రపంచానికి ఎలా రోల్ మోడల్ అవ్వచ్చో చూపించిన ఒక గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ జియోపొలిటికల్ ఎనాలిసిస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను సాధ్యమైనంత ఎక్కువగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.